హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాస్ హ్యాపీ హోమ్. నా పేరు సుప్రియ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అయితే మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. నేను వారాహి అమ్మ నవరాత్రులు అయితే జరుపుకుంటున్నా. ఈరోజు అమ్మవారి నవరాత్రుల్లో చివరి రోజు, 9వ రోజు. అయితే ఈ వీడియోలో నేను అమ్మవారి పూజ మార్నింగ్ ఎలా చేసుకుంటున్నాను, మరి నా టైం మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నాను, పిల్లల స్కూల్ లంచ్ బ్యాగ్స్ ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అని చెప్పేసి ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నా. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, కామెంట్ చేయండి. అండ్ ఇప్పటివరకు అయితే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో, కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. మీ సపోర్ట్ కొంచెం కావాలి. అయితే ఈరోజు వారాహి అమ్మ నవరాత్రుల్లో చివరి రోజు కదా, ఈరోజు ఫ్రైడే. సో నేను మార్నింగ్ అయితే నార్మల్గా పూజ అయితే చేసుకుంటా. ఈవినింగ్ కొంచెం స్పెషల్గా పూజ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. రెగ్యులర్గా ఎవ్రీడే ఈ నవరాత్రులు స్టార్ట్ అయినప్పటి నుండి మార్నింగ్ 4:00కే లేస్తున్నాను అనమాట. 4:00కే అలారం పెట్టుకుంటున్నా, కానీ అలారం మోగక ముందుకే నేను లేస్తున్నాను అనమాట. నార్మల్గా నవరాత్రులు స్టార్ట్ చేసే ముందు మా ఫ్రెండ్తో డిస్కస్ చేశాను అనమాట. సో తను చెప్పిందనమాట, అలారం పెట్టుకుంటాం కానీ అమ్మవారు పిలిచినట్టే అనిపిస్తుంది, ముందే లేస్తామని చెప్పేసి. నా విషయంలో కూడా అదే జరుగుతుంది. అలారం అయితే పెట్టుకుంటున్నా, బట్ ఒక 10-15 మినిట్స్ ముందే లేస్తున్నాను అనమాట. మధ్యలో కూడా ఒక 2-3 టైమ్స్ మెలకు వచ్చేస్తుంది. అమ్మవారికి పూజ చేసుకోవాలని మనసులో ఉంటుంది కదా, సో అదే ఆలోచనతో నిద్ర అయితే పట్టట్లేదు సరిగ్గా. ఈరోజు కూడా మార్నింగే లేచాను. సో 4:00కి లేచాను. కాసేపు ఒక 15 మినిట్స్ అట్లా మెడిటేషన్ చేసుకొని 4:20కి వర్క్స్ అన్నీ స్టార్ట్ చేసేసాను. అయితే ఇల్లు అంతా ఊడ్చేసి తుడిచి బయట కూడా వాటర్ చల్లేసి అంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. 4:50కి అట్లా ముగ్గులేయడం అయితే స్టార్ట్ చేశాను. ముందు కడపంతా కడిగేసి ముగ్గు అయితే వేసేసాను అనమాట. యూజువల్లీ ముగ్గు వేయడానికి నాకు చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. హ్యాండ్తో వేస్తే ఎంత వేస్తున్నానో ఎప్పుడైపోద్దో కూడా తెలియదు అన్నమాట. ముందే బ్రెయిన్లో ఫిక్స్ అవ్వను, ఇది వేస్తా ముగ్గు అని చెప్పేసి. సో ఈరోజు వేసిన ముగ్గు అయితే రేపు గుర్తు కూడా ఉండదు నాకు, ఏదైనా ఫోటో వీడియో చూస్తే తప్ప. ఈ ముగ్గు వేయాలి అని మాత్రం మైండ్లో అస్సలు ఫిక్స్ అవ్వను. నెక్స్ట్ డే కూడా గుర్తుండదు ఏ ముగ్గు వేసాను అని కూడా. సో నా విషయంలో వరకు ముగ్గు వేయడం అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ నాకు, కానీ చాలా ఇష్టం ముగ్గు వేయడం అంటే. సో కొంచెం ఏమంటారు, టైం సేవ్ చేయడానికి ఇక్కడైతే నేను ఈ గిరక యూజ్ చేసి అయితే ముగ్గేస్తున్నాను అనమాట. కొంచెం హ్యాండ్తో, కొంచెం ఈ గిరిక హెల్ప్తో అయితే ముగ్గేయడం అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. మీలో ఎంతమందికి ముగ్గేయడం అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అండి. కాకపోతే కాలేజ్, స్కూల్ ఈ టైంలో అయితే ముగ్గేయడం అయితే అంత చేసేదాన్ని కాదు. ఎందుకంటే నేను లేసే కంటే ముందే మా మమ్మీ అన్ని పనులు చేసుకునేవాళ్ళు. పెళ్ళి అయిన తర్వాత మాత్రమే నాకు ఇలా ముగ్గులేయడం అయితే కామన్గా అయిపోయింది, డైలీ రొటీన్లో ఒక భాగం. అయితే ఇక్కడ నేను అమ్మవారికి మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ పూజ చేసుకుంటానండి. మార్నింగ్ అయితే సన్‌రైజ్‌కి ముందే పూజ అయితే కంప్లీట్ చేసుకుంటా. అండ్ ఈవినింగ్ వచ్చేసి సన్‌సెట్‌కి తర్వాత పూజ చేసుకుంటా. అంటే ఇక్కడైతే బిఫోర్ 7:00కి మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో దానికోసమే నేను మార్నింగ్ 4:00కే లేసినా కూడా నాకు ఇవన్నీ వర్క్స్ అయిపోయి ఫ్రెష్ అప్ అయ్యి పూజ స్టార్ట్ చేసేసరికి 6 అవుతుంది. సో ఎంత మార్నింగ్ లేచినా మళ్ళీ 6:00కే పూజ స్టార్ట్ చేయాల్సి వస్తుందన్నమాట. అండ్ ఈవినింగ్ 7 తర్వాత పూజ చేసుకుంటున్నాను. ఇక్కడైతే ముగ్గులు వేయడం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇట్లా ముగ్గులు వేసుకొని ఇంటి ముందంతా మంచిగా పసుపు కుంకుమతో డెకరేట్ చేసుకుంటే మంచి లుక్ ఉంటుంది కదా, మనకు కూడా పీస్ఫుల్గా అనిపిస్తుంది, చాలా పాజిటివ్ వైబ్ అనిపిస్తుంది కదా. ఇక్కడైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇక్కడ పూజ కోసం అయితే పువ్వులు తెచ్చిపెట్టుకున్నాను అండ్ పూజ కోసం వాటర్ తీసుకొచ్చుకున్నాను. ఇక్కడ నేను ఎవ్రీడే పూజకు యూజ్ చేసిన దీపపు కుందులు, ఇంకా బౌల్స్ ఇవన్నీ అయితే ఎవ్రీడే 2 టైమ్స్ వాష్ చేస్తానండి. మార్నింగ్ అయితే కంపల్సరీ వాష్ చేస్తాను అండ్ ఈవినింగ్ ఆల్సో కంపల్సరీ వాష్ చేస్తాను. వాష్ చేసిన తర్వాతే పూజకు మళ్ళీ యూజ్ చేస్తాను. ఎందుకంటే మనం ఆల్రెడీ యూజ్ చేసి ఉంటాం, ఆయిల్ మరకలు కొంచెం బ్లాక్గా అయిపోయి ఉంటుంది కదా, అట్లా నాకు మళ్ళీ పూజ చేయాలనిపించదు. ఇక్కడైతే పూజ స్టార్ట్ చేశాను. ఇక్కడ నేను నండూరి గారి వీడియో పెట్టుకొని అయితే పూజ చేస్తున్నాను అనమాట. కొంచెం సింపుల్గానే చేస్తాను మార్నింగ్ పూజ. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్లో అయితే అయిపోతుంది. అమ్మవారికి అయితే ఈరోజు నేను అంటే ఎవ్రీ మార్నింగ్ ఖచ్చితంగా అమ్మవారికి 9 రోజులైతే ఆల్మోస్ట్ నేను దానిమ్మ గింజలే నైవేద్యంగా పెట్టానండి. నైవేద్యంగా ఏదైనా ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు, కానీ అమ్మవారికి దానిమ్మ గింజలు అంటే ఇష్టం కదా, అందుకని ఇక్కడ నేను అమ్మవారి కోసం నా దానిమ్మ గింజలు అయితే నైవేద్యంగా పెట్టాను.
అండ్ ఇంకా ఖచ్చితంగా అమ్మవారికి బెల్లం పానకం ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఖచ్చితంగా పూజలో ఉండేలాగా చూసుకుంటున్నాను. అమ్మవారికి ఇంకా ధూపం అంటే కూడా చాలా ఇష్టం కదా! ఇక్కడ ఆల్రెడీ ఫస్టే పూజ స్టార్ట్ చేసే ముందే నేను ధూపం వెలిగించి పెట్టేస్తాను. అండ్ పూజ అయిపోయినాక కూడా మళ్ళీ ధూప్ స్టిక్స్ అయితే వెలిగించి పెట్టేస్తాను. ఇక్కడైతే నేను కొంచెం డెకరేషన్ అయితే మార్నింగ్ తక్కువగానే చేసుకుంటానండి ఫ్లవర్స్‌తో. అండ్ ఈవినింగ్ కొంచెం ఎక్కువగా ఫ్లవర్స్ ఉండేలాగా చూసుకుంటా. మార్నింగ్ కొంచెం నార్మల్‌గానే పూజ చేసుకుంటా. ఎందుకంటే అమ్మవారిని మనం కొంచెం విశేషంగా రాత్రి పూటే కొలుచుకుంటాం కదా! అందుకని నేను మార్నింగ్ సింపుల్‌గా అయిపోయేలాగా పూజ చేసుకుంటా. నైట్ మాత్రం మంచిగా పూజ చేసుకుంటానన్నమాట. ఇక్కడ ఆల్మోస్ట్ పూజ కంప్లీట్ వచ్చింది. ఇక్కడైతే మంత్రపుష్పం వేసి అమ్మవారికైతే నమస్కారం చేసుకున్నా. ఇక్కడ అమ్మవారి పూజ అవ్వడంతోనే తర్వాత ఈరోజు ఫ్రైడే కదా! ఇక్కడ పూజ రూమ్‌లో కూడా లక్ష్మీ అమ్మవారికి మంచిగా పూజ చేసుకున్న. అష్టోత్తర శతనామావళి చదువుతూ పూజ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మంచిగా తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకొని, పూజ కంప్లీట్ చేసుకొని వెంటనే కిచెన్‌లోకి అయితే వచ్చేసాననమాట. పిల్లలకి ఈరోజొచ్చేసి బెండకాయ ఫ్రై చేస్తున్నా బాక్స్‌లోకి. బెండకాయ ఫ్రై అయితే మా ఇద్దరు పిల్లలకి చాలా ఇష్టమండి. వాళ్ళకి ఫేవరెట్ కర్రీ పెట్టిన రోజే నాకైతే ఏ బాధ లేదు. ఖచ్చితంగా బౌల్స్ ఖాళీ చేసుకొని తీసుకొస్తారు టిఫిన్ బాక్సెస్. ఖచ్చితంగా పొద్దున 4:00 లేస్తేనే పూజ, తర్వాత కుకింగ్ ఇవన్నీ కంప్లీట్ అవ్వడానికి టైం ఉంటదండి. మనం కొంచెం లేట్‌గా లేచినా, కొంచెం బద్ధకంగా అనిపించి ఇంకొద్దిసేపు ఎక్కువ పడుకున్నా కూడా చాలా హడావిడి అయిపోతదనమాట. సో, ఎవ్రీ మార్నింగ్ ఈ 9 డేస్ మాత్రం 4:00కి లేవడానికే ట్రై చేశాను. ఒక 10 మినిట్స్ అటు ఇటు అయినా 4:00కే లేచాననమాట. ఇక్కడ పిల్లలకైతే అట్లయితే వేసిచ్చేసాను. తర్వాత ఇక్కడ పిల్లలకి స్నాక్స్ బాక్స్‌లోకి పొమగ్రనేట్ అండ్ గవ్వలైతే పెట్టేశాను. ఈ నవరాత్రులు మొత్తం నేను ఒక్కదాన్నే అంతా చేసుకున్నానని చెప్పలేనండి. మా హస్బెండ్ హెల్ప్ అయితే చాలా చాలా ఉంది. ఆయన చాలా వరకు పిల్లల్ని చూసుకున్నారు. నేను వంట ఇంకా క్లీనింగ్, పూజ వరకు నేను చూసుకున్నాను. హోమ్ వర్క్స్ చేపియడం, నైట్ వచ్చిన తర్వాత రిమైనింగ్ వర్క్స్ అన్నీ చాలా వరకు ఆయన నాకు చాలా హెల్ప్ చేశారు. ఇంకా పూజకి కావాల్సినవి ఏవి చెప్పినా కూడా విసుక్కోకుండా అన్నీ తీసుకొచ్చి ఇచ్చారన్నమాట. మనకు ఖచ్చితంగా సపోర్ట్ చేయడానికి ఇంట్లో ఉండాలి. మనం ప్రశాంతంగా పూజ చేసుకోవాలన్నా, ఇంకేం వర్క్స్ చేసుకోవాలన్నా ఒక్కరితో అయితే అవ్వదండి. ఖచ్చితంగా పార్ట్నర్ హెల్ప్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ మా హస్బెండ్ అయితే చాలా వరకు హెల్ప్ చేశారు. ఇంకా మంచిగా పిల్లలిద్దరిని రెడీ చేసి స్కూల్‌కి అయితే పంపించేస్తున్నాను. ఎన్ని పనులున్నా, ఎన్ని వర్క్స్ ఉన్నా ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళే ముందు మాత్రం మంచిగా బాయ్ చెప్తా. అదేంటో అలవాటయిపోయిందనమాట. వాళ్ళకి కూడా నాకు బాయ్ చెప్పకుండా అస్సలెళ్ళరు. ఇద్దరికీ మంచిగా బాయ్ చెప్పేసి అయితే స్కూల్‌కి పంపించేశాను. ఇది ఈరోజు వ్లాగ్ అండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ వ్లాగ్ మళ్ళీ లాంగ్ వీడియో కింద పోస్ట్ చేస్తానండి. పూజ ఎలా చేసుకున్నాను, అమ్మవారి పూజ 9th డే. మన ఛానల్ని ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.